ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒక బుక్ గురించి. ఆ బుక్ పేరు ఏంటంటే ద హార్డ్ థింగ్స్ అబౌట్ హార్డ్ థింగ్స్. ఈ హార్డ్ థింగ్స్ అబౌట్ హార్డ్ థింగ్స్ బుక్లో బెన్ హోవర్స్ గారు ఆయనకి స్టార్టప్ కంపెనీస్ అండ్ బిజినెస్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్తో తన గుడ్ టైమ్స్ అండ్ హార్డ్ టైమ్స్ గురించి ఈ బుక్లో రాశారు. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఆల్రెడీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి, కస్టమర్స్తో ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్గా ఎంటర్ప్రెనర్గా ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ బుక్లో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ థింగ్స్ ఫాల్ అపార్ట్, మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగనప్పుడు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఒక సక్సెస్ఫుల్ CEOs అందరు దాచిపెట్టే ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఎంత పెద్ద కష్టం వచ్చి పడినా కూడా జాగ్రత్తగా ఆచితూచి కరెక్ట్ స్టెప్ తీసుకోవాలి. ఈ బెస్ట్ మూవ్ని ఫాలో అవ్వాలి. డోంట్ పుట్ ఇట్ ఆల్ ఆన్ యువర్ షోల్డర్స్. ప్రతి ఒక్క బర్డన్ని నువ్వు మోయాల్సిన అవసరం లేదు. ప్రెషర్ అస్సలు తీసుకోవద్దు. నీ బర్డన్స్ని, నీ ప్రాబ్లమ్స్ అంతా నీ టీంకి చెప్పి వాళ్ళని ఆ ప్రాబ్లం మీద ఫేస్ చేయనియండి. ఇలా మీ వర్కర్స్ని, మీ ఎంప్లాయీస్ని యూజ్ చేసుకోండి. అప్పుడే మీకు మీ ఎంప్లాయీస్కి మధ్య ఒక బాండ్ ఏర్పడుతుంది. ఇట్స్ చెస్, నాట్ చెక్కర్స్. ఇంపాసిబుల్ అనేది నువ్వు అనుకుంటే మాత్రం అది ఇంపాసిబుల్ అవుతుందే తప్ప అది ఇంపాసిబుల్ ఎప్పుడు కాదు. ఏ ప్రాబ్లంకైనా కూడా సొల్యూషన్ ఉంటుంది. జస్ట్ మనం చూసి ఆచితూచి అడుగు వేస్తే చాలు. ప్లే లాంగ్ ఎనఫ్ యూ మైట్ గెట్ లక్కీ. దేంట్లో అయినా మనం దిగితే దాంట్లో ఆ బిజినెస్లో పూర్తిగా మునిగిపోవాలి. నీకు సక్సెస్ రాకపోయినా కూడా ఏం కాదు. తొందర పడకుండా నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాన్నే రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ మనం నిలబడగలిగితే చాలు. సక్సెస్ తప్పకుండా వస్తుంది. డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. నువ్వు ఆ తప్పుల్ని ఎలా సరిదిద్దుకుంటావు అనేదే నీ మైండ్ సెట్ని బట్టి నీ ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. చెప్తున్నా కదా, నువ్వు గివప్ ఇస్తే కానీ నువ్వు ఎప్పటికీ ఓడిపోవు. CEOs అండ్ లీడర్స్ షుడ్ టెల్ ఇట్ లైక్ ఇట్ ఈస్. నువ్వు ఒక లీడర్ అవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నీ కంపెనీ ప్రాబ్లమ్స్ ఇతరులకు తెలియాలి. నీ కంపెనీ ఫ్యూచర్ అండ్ రెవెన్యూ కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి తెలియాలి. అప్పుడే ట్రస్ట్ ఏర్పడుతుంది. ఎంప్లాయీస్ నిన్ను ఓన్ చేసుకుంటారు, ఒక లీడర్ లాగా చూస్తారు. ఒక ప్రాబ్లం మీద 10 మంది కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది, అదే ప్రాబ్లం పైన ఒక వ్యక్తి పనిచేస్తే ఎలా ఉంటుంది? మిస్టేక్స్ జరగడం ఆగిపోతాయి నువ్వు టీం వర్క్ చేస్తే. ఎందుకంటే ఒక తప్పు చేసిన వెంటనే అది తెలుసుకొని 10 మందికి చెప్తాడు కదా. ఆ 10 మంది ఆ తప్పు రెప్లికేట్ చేయరు. ఆ తప్పు అక్కడ ఆగిపోతుంది. కేవలం మీరు ముందుకు మాత్రమే వెళ్తారు. అదే మీరు ఒంటరిగా పని చేసినప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తే దాన్ని మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ నువ్వు పని చేసేలోపు చాలా లేట్ అవుతుంది, వెనుకబడిపోతారు. సో టీం అనేది చాలా ముఖ్యం. మీ టీంని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి. చాలామంది టీంతోనే రిచ్ అయి ఉంటారు. ద మోర్ బ్రెయిన్స్ వర్కింగ్ ఆన్ హార్డ్ ప్రాబ్లమ్స్ ది బెటర్. ద రైట్ వే టు లే ఆఫ్ పీపుల్. నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా, లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా కొంతమంది మనుషుల్ని వదిలేయాలి. వీళ్ళని వదలక తప్పదు. సో అలా అని ముఖం మీద చెప్పడం కరెక్ట్ కాదు. మీ వెల్బీయింగ్ని కోరుకునే వాళ్ళని ఎలా లైట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, గెట్ యువర్ హెడ్ రైట్. ఫ్యూచర్ గురించి ఆలోచించు. పాస్ట్తో మనకు ఏం ఉపయోగం లేదు. హిస్టరీ ఈజ్ జస్ట్ హిస్టరీ. పాయింట్ నెంబర్ 2, డోంట్ డిలే. ఒక్కసారి ఒకరి పైన వదిలేయాలనే ఫీలింగ్ వచ్చిన వెంటనే టైం తీసుకోకండి. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకండి. ఆ మనిషిని అక్కడే వదిలేయండి. అదే మీ బెస్ట్ డిసిషన్ అవుతుంది. ఆలోచించకండి. ఇలాంటి విషయాలు అసలు ఆలోచించకూడదు. మీకు అదని కరెక్ట్ కాదనిపిస్తే అదని ఎప్పటికి కరెక్ట్ కాదు. సో పాయింట్ నెంబర్ 3, బీ విజిబుల్, బీ ప్రెజెంట్. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, మీ వల్ల ఈ పని అవ్వదు, వేరే ఎంప్లాయీస్ని నేను జాయిన్ చేసుకుంటే బిజినెస్లో గ్రోత్ వస్తుందని ప్రూఫ్తో సహా చూపించండి. దాని తర్వాత మీరు ఫైర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ కంపెనీని ఆర్ మీ బిజినెస్ వదిలేసి వెళ్ళిపోతారు. డిమోటింగ్ ఏ లాయల్ ఫ్రెండ్. ఇతరులను ఈజీగానే మనము వదిలించుకోవచ్చు. మీ వల్ల మీ బిజినెస్లో ఎటువంటి గ్రోత్ లేదని. సో ఇతరులను వదిలేయడం చాలా ఈజీనే. కానీ ఆ బిజినెస్లో మీ లాయల్ ఫ్రెండ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే తనను జాబ్లో నుండి తీసేయడం చాలా కష్టం. ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? మీ ఫ్రెండ్తో డిస్కస్ చేయాలి. చాలాసేపు డిస్కషన్ తర్వాత మీ ఒపీనియన్ చెప్పాలి. ఈ బిజినెస్లో నీకు స్పాట్ లేదురా అని. మన కంప్లైంట్ తీసుకొని తను ఎక్సెల్ అయితే పర్లేదు, ఇంప్రూవ్ చేసుకుంటే చూడండి, జాబ్లో ఉంచుకోండి. లేదు తనలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతే, తన ఓవరాల్ యాక్టివిటీలో ఎటువంటి చేంజ్ రాకపోతే ఎటువంటి హార్డ్ ఫీలింగ్స్ పెట్టుకోకుండా మర్యాదగా రియాలిటీ ఏంటో చెప్పి మీ ఫ్రెండ్ని డిమోట్ చేసేయండి. ఈ విధంగా అయినా మీ ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఈ బుక్లో మన బిజినెస్ సక్సెస్ అవ్వకుండా ఆపేసే విషయాల గురించి మాత్రమే మాట్లాడా. వన్స్ మీ బిజినెస్ సక్సెస్ అయితే
ఎలా ఉండాలో, ఎలా బిజినెస్ రన్ చేయాలో అనే దాని గురించి ఫ్యూచర్లో పార్ట్ 2లో చెప్తా. ఇప్పటికైతే నేను చెప్పిన ది హార్డ్ థింగ్స్ అబౌట్ హార్డ్ థింగ్స్లోని బేసిక్ స్టెప్స్ ఫాలో అయ్యి మీ స్టార్టప్ కంపెనీని ఆర్ మీ ఓన్ బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కమెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. మంచినే చూద్దాం, మంచినే విందాం, మంచినే చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.